నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్‌ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా మందికి క్రీమీగా కాకుండా ఐస్‌గా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే ఐస్ క్రీమ్ ఇంకెప్పుడు బయట కొనరు. మరి అవేంటో తెలుసుకోవాలి అంటే వీడియోని మిస్ కాకుండా లాస్ట్ దాకా చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని పొయ్యండి. నేను కొంచెం పాలని ఒక కప్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఆ కప్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు పాలు ఇలా పొంగాక సైడ్స్కి ఉన్న మీగడని స్క్రేప్ చేస్తూ 1 నిమిషం పాటు మరగనివ్వండి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిక్సర్ని వేసి కలుపుతూ మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు మరిగిస్తే కొద్దిగా థిక్ మిక్స్చర్ తయారవుతుంది. మరీ ఎక్కువసేపు మరిగించకండి, బాగా దగ్గర పడిపోతుంది. ఈ స్టేజ్లో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలపండి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేశాను. మీరు ఇంకేదైనా ఫ్లేవర్ చేసేటట్లయితే 5 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. తరువాత 1 పించ్ యెల్లో ఫుడ్ కలర్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. చూడండి, మిక్సర్ ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. చల్లారాక ఇది ఇంకా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మిశ్రమాన్ని పొయ్యండి. చూడండి, చల్లారాక ఇది కొంచెం థిక్గా అయ్యింది. తరువాత ఇందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. క్రీమ్ ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే క్రీమీగా వస్తుంది, లేకపోతే క్రిస్టలైజ్ అయిపోతుంది. తరువాత దీన్ని పల్స్లో గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక డబ్బాలో పోసి మూత పెట్టి ఒక 5 నుంచి 6 గంటలు ఫ్రీజర్లో ఉంచండి. ఇది మన ఐస్ క్రీమ్ బేస్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది రెడీ అయ్యేలోపు మనం బటర్ స్కాచ్ ప్రెలైన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1/2 కప్పు షుగర్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. ఇది ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు కలిపి ఇలా పూర్తిగా మెల్ట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్, కొద్దిగా జీడిపప్పు వేసి 1 నిమిషం సాట్ చేశాక ఇలా బటర్ పేపర్లో కానీ లేదా నెయ్యి రాసిన ప్లేట్లో కానీ వేసి చల్లార్చండి. ఇది పూర్తిగా చల్లారాక ఇలా ముక్కలుగా చేసి పేపర్లో ఫోల్డ్ చేసి ఇలా కానీ లేదా మోటర్లో తీసుకొని అందులో కానీ కొద్దిగా క్రిస్టల్స్ ఉండేలా కచ్చాబచ్చాగా దంచుకోండి. ఇది పూర్తిగా పొడి అయిపోకూడదు కాబట్టి మిక్సీ జార్లో మాత్రం వెయ్యొద్దు. ఇప్పుడు మనం రెడీ చేసిన ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేయండి. చూడండి, ఇది ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే ఐస్ క్రీమ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ క్రీమ్ బేస్ని పల్స్ మోడ్లో బ్లెండ్ చేసి ఒక బాక్స్లో పొయ్యండి. తరువాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ ప్రెలైన్ని వేసి కలపండి. ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను. మీరు తీసుకునే కంటైనర్ ఇలా హాఫ్ ఎంటీగా లేదా ఇలా ఫుల్గా ఉన్న పైన బటర్ పేపర్ ఖచ్చితంగా వేయండి. ఇంకా అది గ్యాప్ లేకుండా కవర్ అయ్యేట్టు చూసుకోండి. అప్పుడే క్రిస్టల్స్ ఫామ్ అవ్వవు. తరువాత నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో అల్యూమినియం ఫాయిల్ కంటే ప్లాస్టిక్ ర్యాప్తోనే క్రిస్టల్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా క్రీమీగా వచ్చింది. అల్యూమినియం ఫాయిల్ వేస్తే మూత పెట్టినప్పుడు చిరిగిపోయి ఐస్ క్రీమ్ క్రిస్టలైజ్ అయిపోయింది నా ఎక్స్పీరియన్స్లో. సో నేను ప్లాస్టిక్ ర్యాప్ రికమెండ్ చేస్తాను. మీ దగ్గర లేకపోతే అల్యూమినియం ఫాయిల్తోనైనా బాక్స్ కవర్ చేసి మూత పెట్టి ఒక 8 నుంచి 10 గంటలు లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్లో పెట్టండి. నేను ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్ చేశాక మీకు చూపిస్తున్నాను. చూడండి, ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిందో. స్కూప్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేనండి, టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. సర్వ్ చేసి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేశాను. చాలా టేస్టీగా బయట షాప్లో కొన్నట్టే వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.